అంటే ఇప్పుడు మీరు డాక్టర్స్, ఇండస్ట్రీ డిఫరెంట్, ఈ వరల్డ్ డిఫరెంట్. అంటే పూర్తిగా దీంట్లో ఏమైనా వద్దామని ఆలోచనలు ఏమైనా ఉన్నాయా మీకు? లేకపోతే అది ఇది రెండు మాకు as రెండు far as కష్టం అవుతాయి possible. కదా, కష్టం అవుతాయి కదా. అది డిఫరెంట్, ఇది ఒక డిఫరెంట్ వరల్డ్. అందుకని మేము నాన్న యాక్చువల్లీ ఒకటి చెప్తారు, భలే అంటారు. అంటే మాకు కూడా చాలా స్ట్రెస్ అవుతూ ఉంటాం ఒక్కోసారి. ఏమనిపిస్తుంది అంటే అయ్యా ఎటు పోతోంది, ఏమైతున్నాం మేము. చిన్నప్పుడైతే సరే మేము మేనేజ్ నేను చేయొచ్చు. చిన్నప్పుడు అనుకున్నాము ఆ. నేను ఏముంది చేసేస్తాను అని. దూకినాక చాలా ప్రెషర్స్ కూడా వస్తూ ఉంటాయి ఒక్కోసారి. రెండు బ్యాలెన్స్ చేయాలని నాన్న అంటారు. వాట్ ద ఏమంటారు మనకి. ఎసెన్స్ ఆఫ్ లైఫ్ లాస్ట్ కి ఏం కావాలి అంటే హ్యాపీనెస్. అవును. సో మా నాన్న ఎప్పుడూ ఒకటి చెప్తూ ఉంటారు. ఏంటి అంటే వాట్ అవర్ ఐస్ హ్యావెంట్ సీన్ బిఫోర్ అవర్ బ్రెయిన్ క్యాన్ట్ రికగ్నైజ్ ఇట్ అని అంటారు. సో ఏంటంటే మన కంటికి ఇప్పుడు ఇది ఫోన్ అని నా కంటికి ఎలా ఇది ఫోన్ అని రికగ్నైజ్ చేస్తుంది అంటే నాకు ఇంతకు ముందర నాకు తెలుసు ఇది ఫోన్ అనేది. నేను ఇంతకు ముందర నేను రికగ్నైజ్ అయ్యి ఉన్నాను కాబట్టి నాకు ఇది తెలుసు. సిమిలర్లీ మ్యూజిక్ కూడా ఇప్పుడు మా సినారియోకి వస్తే మ్యూజిక్ మెడిసిన్ చేసిన వాళ్ళు ఉన్నారు. లైక్ శ్రీపాద పినాకపాణి గారు, ఎల్ సుబ్రహ్మణ్యం గారు, ఇలా వైలినిస్ట్ వీళ్ళందరూ చేస్తున్నారు. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏదో ఒకటికి వస్తారు, మిగతాది వదిలేస్తారు అనే ఒక నోషన్ లో ఉంటారు. కాబట్టి జనాలు ఏదో ఒకటి వదిలేయాలి అనే ఒక దీనిలో ఉంటారు.